హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ సీజన్ 2 ఎపిసోడ్ 8ని మీకు ఈ వీడియోలో తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మెయిన్లీ ఒక నోటిఫికేషన్ అనేది చెప్పాలి ఫ్రెండ్స్, ఇంకో 4 ఎపిసోడ్స్తో ఈ సీజన్ 2 అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ సీజన్ 3కి ఒక 1 వీక్ బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఆ గ్యాప్లో వెంటనే సీజన్ 1 లైక్ డండాడన్, కైజు నెంబర్ 8, సకమోటో డేస్ ఇట్లాంటి కంప్లీట్ యానిమేస్ అన్నిటిని ఒకటే వీడియోలో కవర్ చేస్తాను. లైక్ నేను నా ఛానల్లో ఆల్రెడీ విండ్ బ్రేకర్ సీజన్ 1 కంప్లీట్ స్టోరీని ఒకటే వీడియోలో కవర్ చేస్తాను. లైక్ 12 ఎపిసోడ్స్ని కలిపి ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాగే ఈ డండాడన్, కైజు నెంబర్ 8, సకమోటో డేస్ ఇలా అదర్ యానిమేషన్ కూడా ఒక కంప్లీట్ సీజన్ అంతటిని ఒక వీడియోలో చేద్దాం అనుకుంటున్నాను. సో అట్లా ఏ సీజన్ని చేయాలో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో డెఫినెట్లీ మీరు చెప్పిన యానిమేషన్ చేస్తాను. జస్ట్ ఈ 3 యానిమేషన్ చేద్దాం అనుకుంటున్నాను అంతే. ఒకవేళ మీరు ఏదైనా యానిమే చెప్తే ఆ యానిమే సీజన్ 1 నాకు బాగా నచ్చితే ఖచ్చితంగా దాన్నే చేస్తాను. అండ్ మోస్ట్ కామెంట్స్ ఏ యానిమేకి వస్తే ఆ యానిమేనే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియో అనేది మొదలు పెట్టుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో మన పొట్టిదైన కుషిడా పాప ఫ్లాష్ బ్యాక్ అనేది మనకు చూపిస్తారన్నమాట. లిటరలీ ఆ డార్క్ రూమ్లో అండ్ ఆ డస్ట్ అయిపోయిన రూమ్లో మన పొట్టిది కుషిడా కూర్చొని తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటుంది. అండ్ అప్పుడే మనకు తెలిసేది ఏంటంటే ఆ పొట్టిదైన కుషిడా తనలో తనే మాట్లాడుకుంటుంది అనమాట. ఏంటి, నేను కొన్ని నిజాలు చెప్తే ఇంత విధ్వంసం జరుగుతుందా? అండ్ నేను వీళ్ళందరికీ కేవలం నిజాలే కదా చెప్పాను. ఓ నిజాలంటే ఇంత భయంకరంగా ఉంటాయా? అండ్ నిజాలు చెప్తే ఇంత దారుణం జరుగుతుందా అని చెప్పి మన కుషిడా పాప అయితే చెప్తుంది. అండ్ కట్టపన్న మనకు ప్రెజెంట్ సీన్లో ఉండే కుషిడా అని చూపిస్తారు. ప్రెజెంట్ సీన్లో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా రాబోయే ఎగ్జామ్ కోసం అయితే ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో మనం ఖచ్చితంగా ఈ పోటీలో గెలవాలి అండ్ ప్రతి ఒక్క పేరు కూడా ఫెయిల్ కాకూడదు, ప్రతి ఒక్క పేరు పాస్ కావాలని చెప్పి హినాటా అయితే ఒక మంచి ఐడియాని సజెస్ట్ చేస్తాడు. అండ్ ఆ ఐడియాలో హినాటా అంతా మన క్లాస్ గ్రూప్లో ఉండే సగం మందిని చదివిస్తూ ఉంటే అండ్ మిగిలిన సగం మందిని వచ్చి మన హొరికిత అయితే చదివిస్తూ ఉంటుంది. బట్ కొంతమంది స్టూడెంట్స్ మాత్రం 2 గ్రూప్స్లో యాక్టివ్గా ఉంటారు. మన పొట్టిదైన కుషిడా పాప 2 గ్రూప్స్లోనూ యాక్టివ్గా ఉండి అండ్ ఏ గ్రూప్లో ఏమేమి జరుగుతుందని చెప్పి ఒక స్పై మాదిరి యాజ్ యూజువల్గా తనైతే చేస్తూ ఉంటుంది. అండ్ అప్పుడే వీళ్ళందరూ ఇలా మాట్లాడుతుండే ఈ గ్యాప్లో అప్పుడే 2 స్టూడెంట్స్ వచ్చి మన హొరికితను కలుస్తారనమాట. అండ్ వాళ్ళే ఒకరు మియాకి అండ్ ఇంకొకరు అసాబి అనమాట. సో వీళ్ళిద్దరూ హొరికితకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. మేమిద్దరము ఒకటే సబ్జెక్ట్లో వీక్ అండ్ మేమిద్దరమే ఇప్పుడు పేర్ అయ్యాం. సో ఆ సబ్జెక్ట్లో మాకు అసలు 1% నాలెడ్జ్ కూడా లేదు. సో మేము ఏ టెస్ట్లో ఫెయిల్ అయిపోతామో, సో మాకు కొంచెం హెల్ప్ చేయ హొరికిత అనడంతో అప్పుడే మన హొరికిత చెప్తామట. ఇన్ఫ్యాక్ట్ నా గ్రూప్లో ఫుల్లీ పర్సన్స్ ఉన్నారు. సో నేను వీళ్ళందరినీ హ్యాండిల్ చేసేకే నా తల ప్రాణం తోక్కొస్తుంది. సో మిమ్మల్ని అంటే నా వల్ల కాదు. బట్ మీరేం భయపడకండి, నేను ఎలాగైనా సరే హినాటతో మాట్లాడతాను, లేకుంటే ఎవరో ఒకరిని మీకు టీచ్ చేయడం కోసం అయితే నేను అరేంజ్ చేస్తానని చెప్పి మన హొరికిత చెప్తుంది. అండ్ వెంటనే హొరికిత మన అయాన కోజి వైపు చూస్తే మన అయాన కోజి మాత్రం అసలు దీన్ని ఎందుకు పట్టించుకోకుండా మనోడు ఏదో ఆలోచించుకుంటూ ఉంటాడు. అండ్ వీళ్ళందరూ ఇలా మాట్లాడుతుండే ఈ గ్యాప్లో వెంటనే అక్కడికి యొకిమిరా వచ్చి మన హొరికిత చెప్తాడనమాట. ఏం పర్లేదు హొరికిత, నేను వీళ్ళిద్దరిని ట్రైన్ చేస్తాను అండ్ ఆ సబ్జెక్ట్ గురించి నాకు మంచి నాలెడ్జ్ ఉందిలే, నేను మీ అందరికీ హెల్ప్ చేస్తాను అనడంతో అప్పుడే హొరికిత అంటుందన్నమాట, థ్యాంక్స్ బట్ నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అనడంతో అప్పుడే మన యొకిమిరా చెప్తామట, లాస్ట్ టెస్ట్లో నా వల్లే మన అందరి మధ్యలో ఉండే యూనిటీ వెళ్ళిపోయింది. ఇన్ఫ్యాక్ట్ నేనే సూడోగాని రెచ్చగొట్టాను. సూడోగాడు నీ ముందర షో కొడుతున్నాడని చెప్పి వాడిని రెచ్చగొట్టి తిట్టినది నేనే. సో నా వల్లే సూడోగాడు అంత యాంగర్ ఫీల్ అయ్యాడు. సో నేను చేసిండే తప్పుని ఇప్పుడు నేనే రెక్టిఫై చేసుకుందాం అనుకుంటున్నాను. సో నాకు ఈ అవకాశం ఇవ్వు అనడంతో దానికి మన హొరికిత కూడా ఏం పర్లేదు నువ్వే వీళ్ళిద్దరికి ట్రైన్ చేయని చెప్తుంది. సో వీళ్ళ ముగ్గురు అండ్ మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే మన హొరికిత అయాన కోజితో చెప్తుంది అనమాట, అయాన కోజి నువ్వు వాళ్ళ ముగ్గురితో పాటు కలిసి ఉండి వాళ్ళ ముగ్గురిని ట్రైన్ చేయి. ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఆ సబ్జెక్ట్లో మంచి నాలెడ్జ్ ఉందని నాకు తెలుసు, బట్ ఇప్పుడు మన పేరు ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వకూడదు. ఇన్ఫ్యాక్ట్ ఇదే మనకు మంచి ఛాన్స్. సో ఈ పోటీలో మనం బాగా పర్ఫామ్ చేసామంటే మన క్లాస్ పాయింట్స్ వస్తాయని మన క్లాస్ ముందుకు కూడా వెళ్తుంది అని చెప్పడంతో ఇంకా చేసేదేం లేక మన అయాన కోజి తనని చూసి ప్రతిసారి ఇది నన్నే లాగుతుంది అనుకొని ఆలోచించుకొని సరేలే అని చెప్పి వాళ్ళ గ్రూప్లోకి అయితే జాయిన్ అవుతాడు. అండ్ మన అయాన కోజి వీళ్ళందరినీ తీసుకొని కెఫ్టేరియాకి వెళ్తాడు. అప్పుడే మన అయాన కోజి వీళ్ళందరితో చెప్తామట, నాకు మీ అందరినీ ట్రైన్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది అనడంతో అప్పుడే అసాబి చెప్తామట, ఏంట్రా అయాన కోజి నువ్వు మాట్లాడుతున్నావా, ఇన్నాళ్ళు నువ్వు మూవ్ కూడా అనుకున్నా కదరా అనడంతో వెంటనే అప్పుడే మనం మియాకి ఏంటి అసాబి ఎలా మాట్లాడుతున్నావు అనడంతో అప్పుడే మన అసాబి చెప్తామట, ఇన్ఫ్యాక్ట్ క్లాస్లో అయాన కోజి ఎప్పుడు సైలెంట్గా ఉంటాడు, ఇన్ఫ్యాక్ట్ తను నోరు తెరిచి పక్కన వాళ్ళతో మాట్లాడిండేది నేను ఇంతవరకు చూడలేదు అనడంతో అప్పుడే మనం మియాకి చెప్తామట, ఏం పర్లేదు తను సైలెన్స్గా ఉండేది చాలా బెస్టే కదా, ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ పోటీలో మనం గెలవడానికి మెయిన్ కారణం కూడా అయాన కోజినే, తను అంత ఫాస్ట్గా పరిగెత్తాడు కాబట్టి ఆ పోటీలో మనం గెలగలిగాము, నువ్వు చూడలేదా అనడంతో అప్పుడే మన అసాబి చెప్తామట, ఇన్ఫ్యాక్ట్ నేను ఆ టైంలో బాత్రూమ్కి వెళ్ళాను, సో తన స్కిల్ని నేను చూడలేకపోయాను అంటుంది. అప్పుడే మన యొకిమిరా అయాన కోజితో అంటారనమాట, ఏంటి అయాన కోజి నువ్వు లాస్ట్ టైం మాత్రం నీ స్కిల్స్ హైడ్ చేసుకుందాం అనుకోకు, ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ పోటీలో నేను నీ గురించి బాగా ఆలోచించాను అండ్ హొరికిత కూడా నాకు చెప్పింది నువ్వు ఈ స్టడీస్ గ్రూప్లో ఇన్ఫ్యాక్ట్ ఈ సబ్జెక్ట్లో మంచి టాపర్ అని కూడా చెప్పింది. సో నువ్వు ఖచ్చితంగా వీళ్ళిద్దరికి ట్రైన్ చేయాలి, ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా ఈ సబ్జెక్ట్ మీద నీ అంత నాలెడ్జ్ లేదు అని చెప్పడంతో
సరేలే ఏం చేద్దాం, ఒప్పుకున్న పాపానికి తప్పుతుంది అనుకొని మన ఆయన కోజీ వాళ్ళిద్దరికైతే 2 క్వశ్చన్స్ అయితే ఇస్తాడు. బట్ ఆ 2 క్వశ్చన్స్కి వీళ్ళిద్దరు తప్ప ఆన్సర్స్ ఇస్తారు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళిద్దరూ ఒకటే రకంగా కూడా ఆ తప్ప ఆన్సర్ రాసి ఉంటాడు. సో అది చూసి మన ఆయన కొంచెం డిసైడ్ అవుతారు అనమాట. వీళ్ళిద్దరూ ఈ సబ్జెక్ట్లో నామినేషన్ స్టూపిడ్ పర్సన్స్ ఉన్నట్లున్నారే, అసలు వీళ్ళని ఫస్ట్ నుంచి ట్రైన్ చేయలే అనుకొని మన ఆయన కొంచెం సరేలేండి ఈ రోజు సెషన్ స్టాప్ చేసేద్దాం అని చెప్పి వీళ్ళందరూ అక్కడ నుంచి డిస్పస్ అయిపోతారు. అండ్ నెక్స్ట్ సీన్ అనేది మన ఆయన కోజికి ఇంకా హురికితాకి మధ్యలో జరుగుతుంది. అప్పుడే మన హురికిత చెప్తామట వాళ్ళిద్దరూ బాగానే ట్రైన్ అవుతున్నారు ఆయన కోజి అనడంతో అప్పుడు మన ఆయన కోజి కూడా అవును ట్రైన్ చేస్తున్నాలే తప్పుతుంది అనుకొని మన ఆయన కోజి చెప్తాడు. అప్పుడే మన ఆయన కోజి హురికితని అడుగుతారు అనమాట. ఇన్ఫ్యాక్ట్ నువ్వు హినాటా క్వశ్చన్ పేపర్ని ప్రిపేర్ చేస్తున్నారు కదా, మీరు బాగానే ప్రిపేర్ చేస్తున్నారా, అసలు ఏమి ఇబ్బందులు లేవు కదా అనడంతో అప్పుడే మన హురికిత చెప్తామంట ఏం పర్లేదు మేము బాగానే ప్రిపేర్ చేస్తున్నాం, నువ్వు క్వశ్చన్ పేపర్ విషయంలో ఎటువంటి తప్పు కూడా జరగదు అని నేను నీకు మాట ఇస్తున్నానని చెప్తుంది. అండ్ వెంటనే మన ఆయన కోజి ఆ పొట్టిదైన కుషిడా గురించి అడగడంతో అప్పుడు మన హురికిత కూడా ఏం పర్లేదు కుషిడా కూడా ఇప్పుడు నార్మల్గానే ఉంది, సో తన నుంచి ఎటువంటి వైలెంట్ బిహేవియర్ కూడా లేదు అనడంతో అప్పుడే ఆయన కోజి చెప్తామట ఎట్టి పరిస్థితుల్లోనూ కుషిడాకి మీరు ప్రిపేర్ చేసే క్వశ్చన్ పేపర్ని మాత్రం చూపికండి అండ్ రివీల్ చేయకండి అనడంతో అప్పుడే హురికిత కూడా సరేలే నువ్వు చెప్పినట్లే చేస్తాను అని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటుంది. అండ్ ఈ గ్యాప్లోనే మన ఆయన కోజికి అయితే ఒక మెయిల్ అనేది వస్తుంది. అండ్ ఆ మెయిల్ ఎవరో పంపించలేదు, రియుగ్గడ్ అయితే పంపించింటారు అనమాట. అండ్ ఆ మెయిల్లో ఒకటి ఉంటుంది అనమాట, అసలు ఎవర్రా నువ్వు అనే మెయిల్ చేసి ఉంటాడు. సో మన అయన కొజ్జి గురించి రియుగ్గడికి తెలియదు కాబట్టి మాస్టర్ మైండ్ అనే మెయిల్కి మన రియుగ్గడ్ మెసేజ్ చేసి ఉంటాడు అనమాట. సో అది చూసి మన అయన కొజ్జి ఈజీగా దాన్ని ఇగ్నోర్ చేసేస్తాడు. సో నెక్స్ట్ సీన్ అనేది లైబ్రరీకి షిఫ్ట్ అవుతుంది. అండ్ వెంటనే లైబ్రరీలో సాటోతో మన అయన కొజ్జిని చూపిస్తారు. అప్పుడే సాటో మన అయన కొజ్జితో పులిహోర కలపడం కోసం అయన కొజ్జి అసలు నువ్వు ఎందుకని లైబ్రరీకి వచ్చావు, నువ్వు లైబ్రరీకి రావడం ఫస్ట్ టైం ఇది అనడంతో దానికి మన ఆయన కొజ్జి షో ఏం చేయకు, ఇన్ఫ్యాక్ట్ నువ్వు నాతో పులిహోర కలపడానికి వచ్చావని నాకు తెలుసు, నేను లైబ్రరీలోనే ఎక్కువసేపు ఉంటాను అండ్ నాకు బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం అని చెప్పి మన ఆయన కొజ్జి చెప్పడంతో వెంటనే సాటో కూడా ఓహో అయితే నీకు బుక్స్ నాలెడ్జ్ చాలా ఎక్కువే ఉన్నట్లుంది అండ్ ఇన్ఫ్యాక్ట్ నీకు ఒక విషయం చెబుతున్నా, నేను ఈ గ్రూప్లో జాయిన్ అవ్వడం నీకు ఏమైనా ఇష్టం లేదా అంటే దానికి మన ఆయన కొజ్జి ఇన్ఫ్యాక్ట్ నువ్వు హురికిత గ్రూప్లో జాయిన్ అవ్వడం నాకు ఎంతో సంతోషంగా ఉంది అండ్ నువ్వు బాగా చదివితే నాకే కదా అడ్వాంటేజ్ అని చెప్పడంతో వెంటనే సీన్ అనేది కొంచెం బ్యాక్కి షిఫ్ట్ అవుతుంది. సో అప్పుడే మన సాటో అయన కొజ్జితో పాటు మీ ఇండియా స్టూడెంట్స్ అందరినీ కూడా చూపిస్తామన్నమాట. అండ్ ఈ లైబ్రరీలో వీళ్ళు స్టడీ సెషన్ని అయితే కండక్ట్ చేసింటారు. ఇంతకుముందు మన పొట్టిదైన కుషిడాతో పాటు ఇప్పుడు మన అయన కొజ్జి కూడా హురికిత గ్రూప్లో అయితే యాక్టివ్గా ఉంటాడనమాట. సో అప్పుడే మన హురికిత వీళ్ళందరితో చెప్తుంది సరేలేండి మాటలు గట్టిపెట్టి మీరు అందరూ చదివితే ఎంతో బాగుంటుంది అనడంతో దానికి మన అయన కొజ్జి హురికిత కుషిడా వీళ్ళందరూ కూడా ఆ సెషన్ అయితే స్టార్ట్ చేస్తారు. అప్పుడే మన సాటో హురికితని అడుగుతుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ నాకు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని నేను ఎలా చదవాలో చెప్తే నాకు మంచి మార్కులు వస్తాయి కదా హురికిత అని అడగడంతో అప్పుడే హురికిత చెప్తామంట ఇన్ఫ్యాక్ట్ నీ పార్ట్నర్గా ఏనా కోజి ఉన్నాడు కదా వాడికి ఈ సబ్జెక్ట్ మీద బాగా నాలెడ్జ్ ఉందిలే వాడిని అడుగు అనడంతో ఇంకా మన పొట్టిదైన సాటో కూడా ఇంకా మన ఆయన కోజితో యాజ్ యూజువల్ పులిహోర కలుపుతూ ఉంటుంది. క్వశ్చన్ల గురించి అడుగుతలే అంటే వాడు ఎలా ఉన్నాడు, నీ సెంట్ బాగుంది, నీ డ్రెస్సింగ్ స్టైల్ బాగుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. సో దీన్ని అంతటిని మన ఈకే గాడు అండ్ ఎమ్మూచి గాడు కూడా గమనించి ఓ సాటో వాడికి లైన్ వేస్తుందిరా అని చెప్పి వీళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఉంటారు. ఎందుకంటే మన ఆయన కోజి గురించి తెలిసిండేది కదా, ఎంతమంది అమ్మాయిలు లైన్ వేసినా మనోడు వాళ్ళందరినీ కూడా దేకను కూడా దేకడు, అసలు చూడను కూడా చూడ్డు. అలా కొద్దిసేపు తర్వాత సెషన్ అయితే ఎండ్ అవుతుంది. అప్పుడే మన సాటో ఆయన కొంచెం డిన్నర్కి ఇన్వైట్ చేస్తే దానికి మన ఆయన కొంచెం రిజెక్ట్ చేసి ఇప్పుడు నాకు కొంచెం పని ఉంది నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడంతో ఫస్ట్ సాటో కోప్పడినా సర్లే ఆయన కొంచెం నేను నీతో మళ్ళీ టెక్స్ట్ చేసి మనం మాట్లాడుకుందాం అని చెప్పి తనకు బాయ్ చెప్పి తనైతే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ మిగిలిన స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. సో వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మన ఆయన కొంచెం మళ్ళీ హురికిత అడుగుతామట. ఇన్ఫ్యాక్ట్ నేను నిన్ను ఇంతకు ముందర అడిగినట్లే కుషిడా గురించి ఏం ఆలోచించావు హురికిత అంటే దానికి మన హురికిత చెప్తామట ఇన్ఫ్యాక్ట్ నేను దాని గురించి బాగా ఆలోచించాను అండ్ ఒక డిసిజన్కి వచ్చాను అని చెప్తుంది. అండ్ ఆ డిసిజన్ ఏందో మనకు నెక్స్ట్లో తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ సీన్ కట్ అయ్యి ఒక క్లాస్లోకి అయితే షిఫ్ట్ అవుతుంది. అప్పుడే మన హురికిత ఇంకా కుషిడా అని చూపిస్తారనమాట. అప్పుడే కుషిడా చెప్తుంది అనమాట ఏంటి హురికిత నువ్వు నాతో సపరేట్గా మాట్లాడతానన్నావు, సో చెప్పు హురికిత నువ్వు దేని గురించి మాట్లాడడానికి వచ్చావు అని కుషిడా అడగడంతో అప్పుడే హురికిత చెప్తామట ఇన్ఫ్యాక్ట్ కుషిడా నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, ఇన్ఫ్యాక్ట్ నేను నీ గురించి రూమర్స్ మాత్రమే విన్నాను అండ్ నీ పాస్ట్ గురించి నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. సో నువ్వు నీ పాస్ట్ గురించి నేను ఎక్కడ రివీల్ చేస్తాను అన్నట్లు భయపడుతున్నావు అనుకుంటా, అవన్నీ రూమర్స్గానే నేను విన్నాను అండ్ నేను దాని గురించి ఎవరితోనూ మాట్లాడను అనే దానికి మనకు పొట్టిదైన కూర్చురా ఇన్ఫ్యాక్ట్ నువ్వే చెప్పావు కదా అండ్ రూమర్స్ అండ్ నా పాస్ట్ గురించి నీకు ఎంతో కొంత మ్యాటర్ అయితే తెలుసు. సో మన ఇద్దరం ఒకటే స్కూల్ నుంచి వచ్చాం కాబట్టి నువ్వు చెప్పిన మాటలు ప్రతి ఒక్కరు ఈజీగా నమ్మేస్తారు. సో నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు అండ్ నేను నిన్ను స్కూల్ నుంచి ఎక్స్పెల్ అయ్యేలాగా చేస్తాను అని చెప్పి మనకు పొట్టిదైన కూర్చుడు అనడంతో దానికి మన ఊరికితే చెప్తామంట అయితే ఒక పని చేయి మన ఇద్దరం ఒక బెట్ వేసుకుందాం, రాబోయే మిడ్ టర్మ్ ఎగ్జామ్లో నేను నీకంటే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తాను, సో ఒకవేళ స్కోర్ చేయలేకపోతే నువ్వు నన్ను ఎక్స్పెల్ చేసేదేమి నేనే ఈ స్కూల్ నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోతాను అని చెప్పి హురికిత అనడంతో అప్పుడే పుట్టిదైన కుషిడా చెప్తామంట ఇన్ఫ్యాక్ట్ హురికిత నేను నీ అంత టాపర్ని కాదని నీకు కూడా తెలుసు, సో
ఇప్పుడు నువ్వు నాకంటే బాగా చదువుతావు కాబట్టి ఈ బెట్లో నేను ఓడిపోయే ఛాన్స్ ఉంది. సో ఇది కరెక్ట్ పోటీ కాదని చెప్పి నాకు తెలుస్తుంది అని చెప్పి మన పొట్టిదైన క్వశ్చన్ అంటే దానికి మన హురికైతే చెప్తుంటా. ఇన్ఫ్యాక్ట్ అన్ని సబ్జెక్టులో అవసరం లేదు, ఏదో ఒక సబ్జెక్ట్ని నువ్వు సెలెక్ట్ చేసుకో అండ్ ఆ సబ్జెక్ట్లో నేను నీకంటే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తాను, లేదంటే నువ్వే నాకంటే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తే నేను ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోతాను. సో ఒకవేళ నువ్వు ఓడిపోతే ఇంకెప్పుడు నా జోలికి రాకూడదు అని చెప్పి హురికిత మన పొట్టిదైన కుషిడా పాపతో అనడంతో ఈ అగ్రిమెంట్ మన కుషిడాకు కూడా నచ్చుతుంది. బట్ మన ఇద్దరం ఒక అగ్రిమెంట్ చేసుకుంటే బెస్ట్ కదా, ఇన్ఫ్యాక్ట్ ఓడిపోయిన తర్వాత నువ్వు మాట మారిస్తే ఎలా అని చెప్పి మన కుషిడా పాప అనడంతో అప్పుడే హురికిత చెప్తా ఉంటా, ఇన్ఫ్యాక్ట్ నీకు అటువంటి భయం ఏం లేదని చెప్పి వెంటనే తన బ్రదర్ మనాబుని అయితే పిలుస్తుంది. అండ్ మనాబు అక్కడికి వచ్చి చెప్తామంట, నేను మీ ఇద్దరికి జస్ట్ ఒక సాక్ష్యం మాత్రమే ఉంటున్నాను, సో మీలో ఎవరు గెలిచినా నాకు ఇబ్బంది లేదు అండ్ మీరు మాట్లాడింది ఈ అగ్రిమెంట్ అనేది నాకు బాగా గుర్తుంది. సో ఓడిపోయి నుంచి మీరు చెప్పిన పని చేయకుంటే నేనైతే ఖచ్చితంగా స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్కి అయితే కంప్లైంట్ చేస్తాను అనడంతో దీనికి వీళ్ళిద్దరూ కూడా ఒప్పుకుంటారు. అండ్ వెంటనే మన పొట్టిదైన కుషిడా పాప చెప్తుందన్నమాట, ఇన్ఫ్యాక్ట్ నీతో పాటు ఇంకొక పర్సన్ కూడా ఈ మాటలన్నీ వింటున్నాడు కదా, వాడిని కూడా నా దగ్గరికి వచ్చి కలవమని చెప్పు అనడంతో అప్పుడే ఒక్క సెకండ్ హురికితకు మైండ్ దొబ్బుతుంది. అండ్ కుషిడా పాప వెంటనే హురికిత ఫోన్ దగ్గరికి వచ్చి, ఏంట్రా అయ్యాన కోజీ, నువ్వు ఈ కన్వర్సేషన్ మొత్తం అంతా వింటున్నావని నాకు తెలుసు, సో త్వరగా వచ్చి నన్ను కలువు అని చెప్తుంది. అండ్ వెంటనే మన అయ్యాన కోజీ కూడా అయ్యో ఈ పొట్టి తెలిసిపోయింది అండ్ ఈ హురికిత ఈ మాత్రం కూడా మేనేజ్ చేయలేదు అనుకొని వెంటనే తను కూడా వచ్చి మన పొట్టిదైన కుషిడా పాపను కలుస్తాడు. అప్పుడే మన పొట్టిదైన కుషిడా పాప తెలివిగా హురికితతో అంటుందన్నమాట, ఏంటి హురికిత మనం బెట్లో కొంచెం చేంజ్ చేసుకుందామా, ఒకవేళ నేను ఈ పోటీలో గెలిచానంటే నీతో పాటు అయ్యాన కోజీ కూడా ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ అయిపోవాలి, ఓకేనా అంటే దానికి హురికిత మాత్రం ఇది అవసరం లేదు, ఇన్ఫ్యాక్ట్ పోటీ నీకు నాకు మధ్యలో అయ్యాన కోజీని దీంట్లోకి లాగద్దు అని చెప్పి మన హురికిత అంటే దానికి మాత్రం మన అయ్యాన కోజీ నాకు ఓకే, ఇన్ఫ్యాక్ట్ హురికిత నేను ఓడిస్తుందని చెప్పి నాకైతే నమ్మకం ఉంది, బట్ నువ్వు డిమాండ్స్ నువ్వు యాడ్ చేసావు కదా, అలాగే నాకు కూడా ఒక డిమాండ్ ఉందని చెప్పి వెంటనే అయ్యాన కోజీ కుషిడా యొక్క ఫ్లాష్ బ్యాక్ని అయితే అడుగుతారు అనమాట. ఇన్ఫ్యాక్ట్ మాకు నీ ఫ్లాష్ బ్యాక్ గురించి ఎటువంటి డీటెయిల్స్ తెలియదు, బట్ నువ్వు తెలుసు అని చెప్పి మా మీద బ్లేమ్ వేసుకుంటే ఇంత పెద్ద అగ్రిమెంట్ అయితే మన మధ్యలో జరుపుకుంటున్నావు, సో ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నీ ఫ్లాష్ బ్యాక్ అనేది మాకు చెప్తేనే మేము ఈ డీల్కి అనేది ఒప్పుకుంటాం అనడంతో వెంటనే మన పొట్టిదైన కుషిడా అయ్యాన కోజీని కూడా ఇక్కడ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి తన ఫ్లాష్ బ్యాక్ని అయితే రివీల్ చేస్తుంది అనమాట. అప్పుడే మనకి మన పొట్టిదైన కుషిడా యొక్క స్కూల్ లైఫ్ని చూపిస్తారు. ఇన్ఫ్యాక్ట్ తన స్కూల్లో చిన్నప్పుడు బాగా చదువుతూ ఉంటుంది, ఇన్ఫ్యాక్ట్ స్పోర్ట్స్లో కూడా తను ఫస్ట్ ప్రైజ్లో వస్తుంది. సో తను ఇలా ఫస్ట్ వచ్చిన ప్రతిసారి అందరూ తనని పొగడ్డం, తన ఫ్యామిలీ వాళ్ళు తనకి గ్రేట్నెస్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, అందరితోనూ తను మంచిగా ఉండడం, అందరూ తన గురించి మాట్లాడడం, ఇలా ప్రతి ఒక్కదాన్ని చూసి ఫస్ట్లో మన కుషిడా పాప ఎంతో ఎంజాయ్ ఫీల్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ అందరూ నా గురించి ఆలోచిస్తున్నారు, నా గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి నేను వీళ్ళందరికీ ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారానని చెప్పి తను ఫస్ట్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నా. ఫ్యూచర్లో అది తనకు ఒక వ్యసనంగా మారిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ ప్రతిసారి ఒకరి వైపే ఉండదు కదా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. సో కొన్నాళ్ళ తర్వాత ఆ స్కూల్లో కొత్త స్టూడెంట్స్ జాయిన్ అవ్వడం అండ్ వాళ్ళు మన కుషిడా పాపని బీట్ చేయడం అండ్ అప్పటి వరకు ప్రతి ఒక్కరూ కుషిడా గురించి మాట్లాడుకునే వాళ్ళు, ఒక్కసారిగా కుషిడాని అసలు పట్టించుకునే వాళ్ళు కాదు. సో అంత బాధను తను తట్టుకోలేక వెంటనే తను ఎలాగైనా సరే ఈసారి ఫస్ట్ రావాలి అండ్ ప్రతి ఒక్కరూ నా గురించి మాట్లాడుకోవాలి, ఇన్ఫ్యాక్ట్ నేను ఈసారి కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారాలని చెప్పి తన వంతు ప్రయత్నాన్ని అనేది చేసుకుంటూ ప్రతి ఒక్కరికి అడక్కపోయినా సరే తను వెళ్ళి హెల్ప్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఈసారి కూడా ప్రతి ఒక్కరు కుషిడా చేసే హెల్పింగ్ అనేది గుర్తు చేసుకొని ఈసారి కూడా తన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా తన గురించి అందరూ పాజిటివ్గా మాట్లాడుకుంటూ ఉంటారు. సో అది గమనించిన మన కుషిడా పాప ఫైనలీ నేను ఎలాగోలాగా నా పాత ఫేమ్ని అయితే తెచ్చుకున్నాను, సో ఈసారి కూడా నేనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పి తను ఫస్ట్లో స్టార్టింగ్లో ఎంతో సంతోషపడుతుంది. బట్ కొన్నాళ్ళు గడిచిన తర్వాత తనకి ఆ ఫేమ్ కూడా నచ్చదు అనమాట. ఇన్ఫ్యాక్ట్ తను డైలీ తన స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటుంది, బికాస్ తన పనే కాకుండా మిగిలిన వాళ్ళ పనులు కూడా చేయడం వల్ల మన కుషిడా పాపకి అయితే రాను తన జీవితం మీద తనకే కోపం వస్తూ ఉంటుంది అనమాట. అసలు ఎందుకోసమని నేను వీళ్ళందరికీ హెల్ప్ చేస్తున్నాను అని చెప్పి ఒక సైకలాజికల్ స్టేట్లోకి మారిపోయి ఇన్ఫ్యాక్ట్ తను ఒక సైకోలాగ్ కూడా మారిపోతుంది. సో అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత మన కుషిడా పాప అయితే ఒక రోజు తన ల్యాప్టాప్లో అయితే ఒక బ్లాగ్ అనేది క్రియేట్ చేస్తుంటుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ బ్లాగ్ అంటే మీ అందరికీ తెలుసు కదా, సో ఆ బ్లాగ్లో తన స్కూల్లో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని తన బ్లాగ్లో అయితే ఎంట్రీ చేసుకుంటూ వాళ్ళ నేమ్స్ మెన్షన్ చేయకోకుండా వాళ్ళ గురించి అండ్ వాళ్ళ స్కూల్లో ఈరోజు ఏమేమి జరిగింది పిన్ టు పిన్ అయితే తను మెన్షన్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో అలా కొద్ది రోజుల తర్వాత మన కుషిడా పాప యాజ్ యూజువల్గా అవతల వాళ్ళ నేమ్స్ అనేవి మెన్షన్ చేయకోకుండా వాళ్ళ సీక్రెట్స్ అనేవి తన బ్లాగ్లో ఎంట్రీ చేస్తూ ఉంటుందన్నమాట. అలా తను డైలీ అప్లోడ్ చేసుకుంటూ తన స్ట్రెస్ రిలీఫ్ని ఈ విధంగా ఆ బ్లాగ్లో ఎంట్రీ చేసుకుంటూ రిలాక్సేషన్ ఫీల్ అవుతూ ఉంటుంది. సో ఇలా జరుగుతుండగా
ఒక రోజు స్టూడెంట్స్ అందరికీ మన కుషిడా బ్లాగ్ గురించి అయితే తెలుస్తుందన్నమాట. సో ప్రతి ఒక్క స్టూడెంట్ మన కుషిడా దగ్గరికి వచ్చి నువ్వు ఎందుకని మా సీక్రెట్స్ని ఇలా పోస్ట్ చేస్తున్నావు, ఇన్ఫ్యాక్ట్ నువ్వు మేము ఎంతో నమ్మాము, సో ఇలా నువ్వు మమ్మల్ని మోసం చేస్తావు అనుకోలేదని చెప్పి ప్రతి ఒక్క స్టూడెంట్ మన కుషిడాని అయితే తిడుతూ ఉంటారు. అండ్ అప్పుడే మన కుషిడా ఎంతో బాధపడుకుంటూ తన మనసులో అనుకుంటుంది అనమాట, ఇంతవరకు నేను వీళ్ళందరి కోసం ఎన్నో హెల్ప్ చేశాను, సో బట్ నేను ఒక చిన్న తప్పు చేసేసరికి వీళ్ళందరూ ఎందుకని నన్ను ఇలా తిడుతున్నారు అని చెప్పి తను బాధపడుతూ ఉంటుంది. అప్పుడే కుషిడా తన మనసులో అనుకుంటుంది అనమాట, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ క్లాస్ స్టూడెంట్స్ అందరూ నాకు అగ్నెస్ట్ ఉన్నారు, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ వరల్డ్ అంతా నాకు అగ్నెస్ట్ గా ఉంటుంది, సో ఇప్పుడు నాకు చేసే దారేం లేదు, నేను నా ఫైనల్ వెపన్ యూజ్ చేయాలని చెప్పి తన తెలిసిన ప్రతి ఒక్క సీక్రెట్ ని అందరికి రివీల్ చేస్తాను అనమాట. ఇన్ఫ్యాక్ట్ తన బ్లాగ్ లో ఎవరి పేర్లు అయితే ఎంట్రీ చేయకోకుండా ఏవైతే గాసిప్స్ అండ్ మిగిలిన సీక్రెట్స్ అని రివీల్ చేసి ఉంటుందో ఇప్పుడు పబ్లిక్ గా నేమ్స్ చెప్పి మరి తన యొక్క డార్క్ సీక్రెట్స్ అనేటివి అందరికి రివీల్ చేస్తుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ డార్క్ సీక్రెట్స్ మెయిన్ ఎగ్జాంపుల్, ఈ స్టూడెంట్ పొరపాటున ఒక టీచర్ తో కలిసి రిలేషన్షిప్ లో ఉండడం అండ్ ఇద్దరు అబ్బాయిస్ కలిసి ఒక స్టూడెంట్ ని బుల్లీ చేసి ఆ అమ్మాయిని కలిసి రేప్, ఇట్లాంటి బుల్లింగ్ ప్రతి ఒక్క విషయము ఏదో ఒక సర్టెన్ పాయింట్ లో మన కుషిడాకి అయితే రివీల్ చేసిండ్రన్నమాట. సో ఇప్పుడు ఆ సీక్రెట్ ని మన కుషిడా పాప రివీల్ చేయడం వల్ల సో ఆ స్టూడెంట్స్ అందరూ ఒక్క సెకండ్ మన కుషిడాని మర్చిపోయి వాళ్ళని తిట్టుకుంటా వాళ్ళు గొడవ పడుకుంటా ఆ స్కూల్ అండ్ ఆ క్లాస్ ని అయితే డిస్ట్రాయ్ చేస్తూ ఉంటారన్నమాట. సో అలా కొద్దిసేపు తర్వాత ఆ క్లాస్ అంతా డిస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది. అప్పుడే మన కుషిడా పాప అక్కడ కూర్చొని నవ్వుతూ ఉంటుంది అనమాట. అండ్ ఈ సీన్ నే మనకు ఫస్ట్ సీన్ లో చూపించింటారు అనమాట. సో అలా నవ్వుకుంటూ ఇప్పుడు మన కుషిడా పాప ఇదే నా ఫ్లాష్ బ్యాక్ అని చెప్పి ఆయన కోజికి హొరికితకి తన ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్తుంది. అండ్ అంత పెద్ద ఫ్లాష్ బ్యాక్ ను విన్న తర్వాత ఒక్క సెకండ్ మన హొరికిత ఇంకా ఆయన కోజి షాక్ అవుతారనమాట. అప్పుడే పొట్టిదైన కుషిడా బాబు చెప్తామట, ఏంటి హొరికిత భయపడుతున్నావా, ఇన్ఫాక్ట్ నీకు తెలియని విషయం ఏంటో చెబుతున్నా, నాకు ఇప్పుడు మన క్లాస్ లో ఉండే ప్రతి ఒక్కరి సీక్రెట్ కూడా తెలుసు, నేను ఇప్పుడు తలుచుకున్నా సరే ఆ సీక్రెట్ ని రివీల్ చేశానంటే ఇంతవరకు నువ్వు కష్టపడి క్రియేట్ చేసిండే యూనిటీ ఒక్క సెకండ్ లో డిస్ట్రాయ్ అయిపోతుంది అండ్ ఇంకా లైఫ్ లాంగ్ లో మన క్లాస్ 1 ఇయర్ రీచ్ కాలేదు అని చెప్పి నవ్వుతూ ఉంటుంది. అప్పుడే మన ఆయన కోజి కుషిడాని చూసుకుంటూ ఆలోచిస్తామట. ఇన్ఫాక్ట్ రికగ్నైజేషన్ కోసం కుషిడా ఎంతకైనా తెగించేలాగుంది. ఇన్ఫాక్ట్ రికగ్నేషన్ అని చెప్పే డ్రామాలో పడిపోయి తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంది. సో రికగ్నైజేషన్ అనేది కూడా ఒక డేంజరస్ హ్యాబిట్ అని చెప్పి మన ఆయన కోజి కుషిడా వైపు చూసి ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఇంతటితో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇన్ఫాక్ట్ రియల్ లైఫ్ లో మీరు కూడా ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తుంటారన్నమాట. ఇన్ఫాక్ట్ మీ క్లాస్మేట్ లేదా ఫ్రెండ్ అయినా సరే ఏదో ఒక పర్సన్ మీతో గొడవ పడినప్పుడు మీ యొక్క డార్క్ సీక్రెట్ అండ్ మీరు ఏదైతే విషయాన్ని ఎవరికి చెప్పద్రా అని చెప్పింటాడో, ఎప్పుడైతే వాడు గొడవ పడి ఉంటాడో అప్పుడు ఆ సీక్రెట్ ని వాడు ఖచ్చితంగా ఎవరో ఒకరికి షేర్ చేసి ఉంటారన్నమాట. ఇన్ఫాక్ట్ ఇది మనుషుల్లో ఉండే కామన్ ప్రాబ్లం, అది మీరైనా నేనైనా ఎవరైనా సరే. సో ఈ ఎపిసోడ్ తో మనకు ఒక లైఫ్ లెసన్ ని కూడా చూపించారనమాట వాళ్ళు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుంటే డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్ లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.